వాళ్ళు ఎట్లా మళ్ళీ తోలేదు అట్లా గ్యాస్ మొత్తం వాడెందుకు అమ్ముతుండు? నేను ఎందుకు వస్తున్నాను తెలుసా ఆడికి. మనం ఒక రేట్ అమ్ముతాం, ఇప్పుడు 950 మనం అమ్ముతాం, ఆడు 1050కి అమ్ముతుండు. సరే 1000కి అమ్ముతాడు, ఈడ కలుస్తున్నదా? మ్యాచింగ్ అయితే లొల్లి కాదా? అదేమంటుంది, నువ్వు అబద్ధాలు ఆడకు. చుట్టాలలో ఏం చెప్పిండు వాడు మొన్న పంచాయతీకి వస్తే? అట్లా కాదు నాన్న, నేను చెప్పేది వింటున్నావా? నువ్వు సిలిండర్లు తెచ్చా అంటే ఇంట్లో వండుకుంటావంట, మేము అమ్మి పెడుతున్నాం అంటుంది అది. మీరు ఎందుకు అమ్ముకోరు అని అంటుంది అది. అప్పుడు అమ్ముతానేమో ఆమెని మేనత్తని దింపి ఎట్లా చేసిరు, నువ్వెందుకు గ్యాస్ల కాడికి పోతావు, నువ్వెందుకు అసలు నువ్వు గ్యాస్ల కాడికి పోవద్దు అది ఇదని ఆమె ఇది చేసిపోయింది. ఆమె సిలిండర్ గుంజుకపోయి మీ నాయనని కొట్టి గుంజుకుపోలే అప్పటి వదిలేసేవయ్యా. ఇప్పుడు ఏమన్నా మనం అమ్ముకుందామంటే ఆడొక రేట్ అమ్మే, నువ్వు ఒక రేట్ అమ్మే, ఎట్లుంటుంది? నేను అందుకే వస్తలేను అలా. నువ్వు అందుకే రాణిస్తలేవు నాకు, నువ్వు అందుకే రాణిస్తలేవు వాడికి, అవునా కాదా? ఇప్పుడు వాడొక రేటుకి అమ్మే, నువ్వేమో తక్కువ కమ్ముతావు, వాడు ఎక్కువ కమ్ముతాడు. కాదు, అన్ని సిలిండర్లు అమ్ముతారు, ఎవ్వరు ఏమంటలేరు కానీ మళ్ళీ నిన్నే బదనాం చేస్తుండు. నీకు అర్థమవుతుందా? తెస్తాడు ఇలా వాడేస్తాడు, నేనే అమ్ముతున్నా అని చెప్పుకుంటాడు ఇద్దరు మోడి పిల్లలు. అంటే అదే అంటుంది మొన్న, మీది అమ్ముకుంటే ఏమైంది అంటే ఎట్లా అమ్మాలి? ఇప్పుడు తక్కువ రేటుకి మనం అమ్మినాం అనుకో, ఇప్పుడు ఆయన ఎక్కువ రేటుకి అమ్ముతుండు, లొల్లీలు అవుతాయి, నీదే పోతుంది డ్యూటీ, వదిపోరు. ఆడు బాగానే ఉంటాడు, ఆడు ఇంట్లో కూర్చొని అమ్ముకుంటాడు కాబట్టి ఆడు ఎంతకైనా అమ్ముకుంటాడు. 2020లో కూడా అక్కడ బయట రెంటుకుంటే అతను అప్పుడు కూడా పరిగెత్తుకొని వచ్చి ఆటోలో ఉన్న సిలిండర్లు అమ్ముకుంటుండే. ఏమనంటే నేను రెంట్ కట్టుకోవాలా ఇది అని చెప్పి అమ్ముకునేటోడు. అప్పుడు కూడా ముసలాయన వాళ్ళని వెనకకేసుకొచ్చిండు, అప్పుడు కూడా గొడవలు అయినాయి, ఇంకా వదిలేసుకున్నాను నేను. మరి ఇప్పుడు ఏ రెంట్ కట్టేది ఉందని ఇంట్లో వండుకుంటేనే వాడు మొత్తం మా గ్యాస్లో అమ్ముకుంటుండు. ఒకవేళ అమ్ముకోవద్దు అని అంటే నల్గొండ బండి కాడ మరిగూడ బండి కాడ తీసుకుంటాడు, ఎక్కువ రేటుకు అమ్మేసుకుంటాడు. ఇక మా గ్యాస్ లేడు అమ్ముడు పోతాయి. వాడికి మొత్తం కాంటాక్ట్స్ వాని దగ్గర ఉన్నాయి, అయినా తీసుకునేటోనికైనా ఉండాలా. ఇంత ఎక్కువ రేటు చెప్తుండు, ఎట్లా తీసుకోవాలని ఎవ్వరికి లేదు. అవి ఇయ్యంగానే గొర్రెలు తీసుకోపోయినట్టు తీసుకుపోతురు. ఇక వాడు అమ్ముకోకపోతే ఇంకేం చేస్తాడు? మరి మేము 950 అంటే వాడు 1050కి అమ్ముకుంటాడు. మరి మా ఆయన సిలిండర్లు కూడా అమ్ముకుంటాడు, 950 కట్టిస్తాడు మా ఆయనకి. 2023లో కూడా అట్లనే చేసిండు అతను, ఎక్కువ రేటుకి అమ్ముకున్నాడు. మా సిలిండర్ల విషయంలో చాలా గొడవ చేసిండు అతను.